వెల్కమ్ టు యోయో టీవీ. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్న కీలక స్తంభాల్లో న్యాయశాఖ ఒకటి. ఈ న్యాయ వ్యవస్థలో చాలామంది న్యాయమూర్తులు తన న్యాయ సేవలతో తమకంటూ చరిత్రలో ఒక పేజీని లిఖించుకున్నారు. అలా న్యాయబద్ధత, విలక్షణ దృష్టి, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసంతో పనిచేసిన వారిలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఒకరు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇతన్ని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరు, ఎందుకు ఆయన్నే ఇండియా కూటమి నిలబెట్టింది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి గురించి మరిన్ని ఆసక్తికర అంశాలను ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్ సాగించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న జన్మించారు. ఈయనది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఆకుల మైలారం గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1971లో న్యాయ విద్యను పూర్తి చేశారు. తన విద్యా దశ నుండే న్యాయ వ్యవస్థపై అభిమానం, రాజ్యాంగ విలువలపై అవగాహన, సామాజిక న్యాయంపై నిబద్ధత బలంగా ఉన్న వ్యక్తి. 1971 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అడ్వకేట్గా పేరు నమోదు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ సివిల్ మ్యాటర్స్లో ప్రాక్టీస్ చేశారు. 1988, 1990 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో కొద్ది కాలం కేంద్రానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్గా, స్టాండింగ్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. 1995 మేలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005 డిసెంబర్లో గువాహటి చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2011 జూలై 8న పదవీ విరమణ చేసేంత వరకు తమ సేవలు అందించారు. న్యాయవాదిగా సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ అంశాలపై వాదనలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రజా హక్కుల కేసులు, రాజ్యాంగ సంబంధిత విషయాలపై ధైర్యవంతమైనటువంటి వాదనలను గుర్తింపు పొందారు. అదేవిధంగా 2013 మార్చిలో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో 2013 అక్టోబర్లో ఆ పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తన న్యాయవాద వృత్తిలో వివిధ చట్టపరమైనటువంటి శాఖలపై, ముఖ్యంగా క్రిమినల్, న్యాయశాస్త్రం, పన్ను, సేవా చట్టం, మానవ హక్కులు, రాజ్యాంగ సమస్యలపై అనేక తీర్పులు ఇచ్చారు. పదవి విరమణకు కొన్ని రోజుల ముందు బ్లాక్ మనీ కేసులను విచారించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించినందుకు విమర్శిస్తూ తీర్పును వెలువరించారు. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు అతని బెంచ్ జారీ చేసిన ఆదేశాల మేరకు పూణేకి చెందిన వ్యాపారవేత్త హసన్ అలీ ఖాన్ బెయిల్పై విడుదల చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిలిపివేసింది. అతని కస్టడీ విచారణకు మార్గం సుగమం చేసింది. హసన్ అలీపై మనీ లాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. మానవ హక్కుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మావోయిస్టుల హింస లేదా తిరుగుబాటును ఎదుర్కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రత్యేక పోలీసు అధికారులుగా గిరిజన యువకులను నియమించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. అన్నింటికన్నా ముఖ్యమైనది న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయం. అందుకోసం కృషి చేయడం ఆయన గొప్పతనం. న్యాయబద్ధతకు నిదర్శనంగా నిలిచిన ఆయన తీర్పులు నేటికి న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో ఆయన తీర్పులు సమాజాన్ని ప్రభావితం చేశాయి. అంతేకాదు, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 2024 డిసెంబర్ 14న హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్ర శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. సుదర్శన్ రెడ్డి 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పర్యవేక్షించడానికి, సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సలహాదారుడిగా కూడా నియమితులయ్యారు. ఇంతటి అనుభవం, వివాదరహితుడిగా పేరుంది కాబట్టే సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా నామినేషన్ కూడా వేశారు. ఈ ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఉపరాష్ట్రపతి ఎన్నిక మూలంగా తొలిసారి సుదర్శన్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తుంది.